పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లుబుకుతుంది. 4 సంవత్సరాల 10 నెలలు కష్టపడి తెలుగుదేశం పార్టీలో కష్టపడినటువంటి గూడూరు సునీల్ కుమార్ గారి యొక్క పేరు ఈరోజు పేపర్లో రావడం, అదేవిధంగా ఏబిఎన్ ఛానల్లో రావడం, గూడూరు నియోజకవర్గ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గారిని మాకు చాలా సంతోషం వేసింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ సంబరాలను జరుపుకుంటున్నాం. బాణాసంచ కాల్చి అదేవిధంగా అందరూ స్వీట్స్ పంచుకొని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పార్టీ ఓడిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు అందరం కూడా సునీల్ కుమార్ గారి నాయకత్వంలో ఈరోజు పార్టీ ముందుకు పోతుంది. రేపు మా అందరి కష్ట నష్టాల్లో మా ఎన్నింటి నడిపించినట్టు సునీల్ కుమార్ గారిని గెలిపించే బాధ్యత ఈ ఎలక్షన్ పూర్తయ్యే వరకు పూర్తి సమయాన్ని కేటాయించి ఆయనతో ఉండే బాధ్యతను మేమంతా తీసుకున్నాము. సునీల్ కుమార్ యొక్క గెలిపే చేయం. గూడూరులో సునీల్ కుమార్ గెలిపిస్తున్నాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి ఎక్కడైతే అవమానించబడ్డాడో చంద్రబాబు నాయుడు గారు అక్కడే తలెత్తుకొని ఉండేటట్లుగా ఆయన్ని గెలిపించి తీస్తామని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరం కూడా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. ఈరోజు గూడూరు తెలుగుదేశం పార్టీలో పండగ వాతావరణం నెలకొన్నది. ఎందుకోసం అంటే గత 5 ఏళ్లుగా మన గూడూరు మన సునీల్ అనే నినాదంతో ఓడినా సరే గెలిచినా సరే మీ మధ్యలోనే ఉంటాను అని చెప్పేటటువంటి మన గూడూరు మన సునీల్ అన్న ఒక 10 రోజులుగా కొంతమంది ఏ విధంగా ప్రచారం చేస్తున్నారంటే, అయ్యా మీకు కాదంటే కదా టికెట్ అంటే వాళ్ళకి ఇంకో వస్తే వాళ్ళకి ఈజీ, మీరు కాదంటే కదా టికెట్. గూడూరు అంటే కామన్గా ఎప్పుడు సునీల్ అంతా తిరిగే మమ్మల్ని కూడా మైండ్ గేమ్ ఆడేలాగా మాతో కూడా అరే నిజమేమో అనిపించేలాగా నేను సుమారు 10 రోజులు వాళ్ళు చేసిన ట్రోలింగ్కి తెరబడుతూ ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో సునీల్ అన్న పేరు. ఎందుకోసం సునీల్ అన్న పేరు అంటే గూడూరు అసెంబ్లీ ఎస్సీ నియోజకవర్గం తర్వాత ఏ రోజు కూడా 3 నెలల ముందు ఈ టికెట్ని అనౌన్స్ చేయడం ఎప్పుడూ జరగలేదు. గతంలో కూడా మార్చి 2వ తేదీ సునీల్ అన్న పేరు అనౌన్స్ అయింది. దానికి ముందు కూడా 15 రోజుల ముందు మాత్రమే అనౌన్స్ అయింది. ఈ రోజు 3 నెలల ముందు సునీల్ అన్న పేరు అనౌన్స్ అయిందంటే స్థానికులు అందరూ ఎంత కోరుకుంటున్నారో మన గూడూరు మన సునీల్ కావాలి నడవాలి అనే నినాదంతో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మన లోకేష్ బాబు అయితే ఈ రోజు మన గూడూరు వాసి, గూడూరు పుట్టినటువంటి వ్యక్తి, గూడూరులో ఎప్పుడు ఉండేటటువంటి వ్యక్తి, గూడూరు ప్రజలు కోరుకుంటున్నారు. ముందుగా ఆయన పేరు అనౌన్స్ చేయాలని అనౌన్స్ చేసిన వాళ్ళిద్దరికీ పాదాభివందనాలు చేస్తూ గూడూరు పట్టణ ప్రజలు మీకు ఎప్పుడు రుణపడి ఉంటారు. మీకు మొట్టమొదటి సీటుగా గూడూరు నుంచి తెలుగుదేశం పార్టీని సునీల్ కుమార్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారు సీఎంకి మొట్టమొదటి సీటుగా మన నెల్లూరు జిల్లా నుంచి పంపిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాలు ఇద్దరు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు గూడూరు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, గూడూరు నియోజకవర్గ ప్రజలకు ఈరోజు పండుగ రోజు. ఎందుకంటే 6 నెలల ముందు పాసం సునీల్ కుమార్ గారి పేరు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆల్రెడీ ఖరారు చేసి పెట్టుకున్నారు. కానీ ఇక్కడ అధికార పక్ష పార్టీ అయితేనేమి, వారి పేటీఎం బ్యాచ్ అయితేనేమి, వాళ్ళ వన్యమార్గతలు అయితేనేమి సునీల్ కుమార్కి టికెట్ రాదు అంటూ గ్లోబల్ ప్రచారం చేయడం జరిగింది. అంటే సునీల్ కుమార్ గారు టికెట్ రాకపోతే మనం ఎవరిని పెట్టినా మనం గెలవచ్చు అనే ఉద్దేశం వాళ్ళదనమాట. కానీ ఈరోజు వాటన్నిటికీ తెరదించడం అధిష్టానం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జనసేనతో అలయన్స్ అయిన తర్వాత 2 పార్టీల ఏకాభిప్రాయంతో నిన్న రాత్రి ఏబిఎన్ ఛానల్లో, ఈరోజు ఉదయం ఆంధ్రజ్యోతి పేపర్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి రాష్ట్రంలోనే 7 నియోజకవర్గాలు ప్రకటించడం జరిగింది. ఈ 7 నియోజకవర్గాల్లో హేమా హామీలతో పాటు సునీల్ కుమార్ గారి యొక్క పేరు కూడా ప్రకటించడం చాలా ఆనందకరం. దీనితో ఊహాగానాలన్నిటికీ తెరదించబడింది. దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, గూడూరు నియోజకవర్గ ప్రజలు, పాసం సునీల్ కుమార్ గారి అభిమానులు అందరూ ఈ ఊహాగానాలను పక్కన పెట్టి, ఈ అనుమానాలను పక్కన పెట్టి రాబోయే రోజుల్లో
మన సురేష్ మన కూడా లోకల్ క్యాండిడేట్ ఎక్కడి నుంచో వచ్చే టూరిస్టులు కాదు, గత 5 ఏళ్ళ నుంచి చూశారు టూరిస్టులు ఏ విధంగా ఇక్కడ పనిముట్టించుకొని వెళ్ళిపోయారో. రేపు రాబోయే టూరిస్టులు కూడా మీరే తరిమి కొట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణుల తరఫున మేము పిలిపిస్తూ ఉన్నాం. ఎల్లప్పుడూ అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాపక్షంగా పనిచేసే ఆశం సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ నియోజకవర్గ ప్రజలందరినీ చేరెత్తి నమస్కరించుకుంటారు. ఈరోజు చాలా శుభదినం. 2024 సంవత్సరానికి గూడూరు ప్రజలకి మా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బహుమతి చేశారు. ఏంటి అంటే మా నాయకులు ఎప్పుడు ప్రజల్లో ఉన్న వ్యక్తి, ప్రతి ఇంట్లో బిడ్డ, ప్రతి ఇంట్లో తమ్ముడు, ప్రతి ఇంట్లో అన్న, ప్రతి ఇంట్లో బాబాయ్ ఉన్నటువంటి మా నాయకుడు పాసం సునీల్ కుమార్ గారికి మొదటి లిస్టులో, ప్రథమ లిస్టులో ఇచ్చిన 7 పేర్లలో ఒక పేరుగా మా నాయకుడు ఎంచుకోవడం గూడూరులో ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా ఆనందోత్సవాలు తేలిపోతున్నారు. మా శ్రేణులే కాదండి, గూడూరు పట్టణ ప్రజలు కూడా, అలాగే రీసుకర ప్రజలు కూడా ఆనందం తేలాడుతున్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా అని ఏళ్ళు చూపిస్తూ తిరుగుతున్నారు. ఓటు ఎప్పుడు వేద్దాం, సునీల్ కుమార్ని ఎప్పుడు ఎమ్మెల్యేగా చేద్దాం, చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రిగా చేద్దాం, ఎప్పుడు సునీల్ కుమార్ గారిని గూడూరు నియోజకవర్గం పంపించి మంత్రిగా చేద్దామని ఎదురు చూస్తున్నారు. కానీ ఇలాంటి భరోసాలను తట్టుకోలేక మీరు ఫుల్లు కపట రాజకీయాలు వలలు పొందుతూ నాయకుల మీద అసత్యపు ట్రోలింగ్ చేస్తూ ఈయనకు టికెట్ ఉందా, ఈయనకు టికెట్ ఇస్తారని అభద్రభావం కల్పిస్తున్నారు. మాకు ఏ రోజు డౌట్ లేదు, మేము ఎప్పుడో ఫిక్స్ అయిపోయినాము. గూడూరులో అభ్యర్థి ఎవరు అంటే సునీల్ కుమార్ గారు, గూడూరు నియోజకవర్గం గెలిచే వ్యక్తి ఎవరు అంటే సునీల్ కుమార్ గారు, గూడూరు నుంచి మంత్రి అయ్యే వ్యక్తి ఎవరు అంటే సునీల్ కుమార్ గారు. తెలుగుదేశం ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మొదట మంత్రివర్గాలు ఎట్లా టికెట్లు ఫస్ట్ లిస్టులో అనౌన్స్ చేశారో అదేవిధంగా మొదట మంత్రివర్గ స్థానంలో మా నాయకుడు స్థానం తెలియజేసుకుంటూ ఆయన బాధ్యత ఆయన నెరవేర్చారు. కాబట్టి ఆయన 5 ఏళ్లలో మన కోసం కష్టపడి ప్రతి సమస్యకి, ప్రతి వాడ, ప్రతి ఊరు, ప్రతి చావు, ప్రతి శుభకార్యానికి ఆయన ముందుండి ఉండాలని తెలియజేశాడు. ప్రజలారా ఒకటే గమనించండి, స్థానికులకి వలసవాదులకు తేడా చూడండి. మనకేమి ఇంకా సరైన నాయకులు లేరా, మన నడిపించే నాయకత్వం లేదా? ఎందుకు ఈ వలసవాదులతో మనకు ఏం ఉద్ధరిస్తారు చెప్పండి. ఈ రోజు మనకు కావాల్సింది మన స్థానిక నాయకుడు సునీల్ కుమార్ గారు. ఎప్పుడు పోయి ఏ రాత్రి సరిగ్గా సగరాత్రిలో తలుపుతెట్టిన వచ్చి తెలుగు తీసి వ్యక్తికి మనం ఓటేస్తామా? వలసవాదులు వచ్చి ఆ రోజు పనిచేసి వాళ్ళు తట్టుకొని ఇల్లు ఖాళీ చేసిన వ్యక్తులు మనకు కావాలా? ప్రజలు గమనించండి. ఇక సుసందర్భాన్ని అందరూ కూడా మాకు సహకరించి రాబోయే రోజుల్లో తెలుగుదేశానికి ఓటేసి సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఎనిమిది నెలల క్రితమే పాసం సునీల్ కుమార్ గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ ఉండే స్థానిక నాయకత్వానికి, తెలుగుదేశం పార్టీ క్యాడర్కి అందరికీ తెలుసు. కానీ గత 10 రోజులుగా విపరీతంగా సునీల్ కుమార్ గారిని ఏదో మారుస్తున్నారని చెప్పి విపరీతమైన ఊహాగానాలు వచ్చాయి. ఆ ఊహాగానాలకి తెరదిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ఈరోజు సునీల్ కుమార్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 7 పేర్లలో సునీల్ కుమార్ గారి పేరు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తాత్కాలికంగా ప్రకటించినప్పటికీ ఒక వారం రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా సునీల్ కుమార్ గారి పేరు ప్రకటిస్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున, నాయకత్వం తరఫున సునీల్ కుమార్ గారిని అభ్యర్థిగా ప్రకటించబోతున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కొద్ది రోజులుగా గూడూరు నియోజకవర్గ ప్రజలు ఎవరినైతే అభిమానిస్తారో ఆ నాయకుడికి టికెట్ లేదు, ఇంకోటి రాదు, ఆయన ఇక్కడ పోతే అక్కడే పోతాడని కొన్ని శక్తులు ఒక గాలి వార్త క్రియేట్ చేసి ఆ ప్రజల్ని అయోమయానికి గురి చేశాయి. ఈ అయోమయాలన్నిటికీ తెరదింపుతూ ఈరోజు నిన్నటి రోజు రాత్రిన అధికారికంగా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్లోనూ, ఈరోజు తెల్లవారుజామున ఆంధ్రజ్యోతి పేపర్లోనూ ఆశీస్ సునీల్ కుమార్ గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఖరారు చేయడం ఎంతో ఆనందదాయకం. దీనికి చంద్రబాబు నాయుడు గారికి, అచ్చెన్నాయుడు గారికి, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందులో మా అన్నకి కృతజ్ఞతలు మా లీడర్లు అందరి తరఫున తెలియజేస్తున్నాం. అన్న ఇంతకుముందే ఒకటే చెప్పాడు, మాకు టికెట్ రావడానికి కారణం మా పార్టీ లీడర్లు, మా కార్యకర్తలు అని చెప్పి మా కార్యకర్తలు లీడర్ల మీద ఆయన టికెట్ వచ్చిన కారణాన్ని తెలియజెప్పాడు. మేము మా కార్యకర్తలు లీడర్లు ఇక్కడ తెలియజేస్తున్నాం, ఏదైతే ఆయన టికెట్ వచ్చిందాన్ని పార్టీ కార్యకర్తలకు అంకితం చేశాడో మేమందరం కష్టపడి అన్నని గెలిపించుకొని ఆయన గెలుపుకి మేము అంకితంగా ఆయనకి గెలిపిస్తామని కష్టపడి పనిచేసి ఎమ్మెల్యేగా చేసుకుంటాం. భవిష్యత్తులో పార్టీ ఆయనకి
ఆశిస్తూ సునీల్ అన్నను ఖచ్చితంగా గూడూరు ప్రజలు గెలిపించుకుంటారు, అత్యధిక మంది గెలుచుకుంటారు. అదేవిధంగా తెలుగుదేశం క్యాడరు పటిష్టంగా ఉంది. ప్రతి ఒక్క లీడర్లు కష్టపడి పనిచేస్తున్నాం, వీధిలో తిరుగుతాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేపట్టిన మొండి వైఖరిలో ఈ 4.5 సంవత్సరంలో దోపిడీలు అన్ని ప్రజల ముందు పెడతాం. గతంలో చంద్రబాబు నాయుడు ఏం చేశాడో ప్రజలకు వివరిస్తాం. తెలుగుదేశం సునీల్ అన్నకు అభ్యర్థిగా గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సునీల్ అన్నకి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. గూడూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా గౌరవ సునీల్ కుమార్ అన్న గారిని నియమించినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి, జిల్లా పార్టీ పెద్ద నాయకులందరికీ నేను హృదయపూర్వక నమస్కారములు. మా సునీల్ అన్న ఈ యొక్క అసెంబ్లీకే ఒక అందగాడు మాదిరిగా ఉంటాడు. ఈ అసెంబ్లీ అందగాడికి కూడా మేము ఈరోజు టికెట్ మా తెలుగుదేశం పార్టీ తరఫున గూడూరు నియోజకవర్గంలో ఫస్ట్ ప్లేస్లో కన్ఫర్మ్ చేసినందుకు హృదయపూర్వక నమస్కారములు. సునీల్ అన్న కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. ఈనాడు కాదు, గతం 2-3 సంవత్సరాలుగా చెప్తా ఉండేది ఒకటే, టీడీపీ సీటు మాదే, గెలుపు మాదే అనే నినాదంతో, మన గూడూరు మన సునీల్ అనే నినాదంతో మేము ప్రతి ఒక్కరం పనిచేస్తున్నాము. దయచేసి మన గూడూరు నియోజకవర్గ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. 2019 నుంచి 2024 వరకు నాయకులు పరిపాలన చేశారా, ఇక్కడ వ్యాపారం చేశారా అనే దానికి నిదర్శనం చాలా అర్థం చేసుకోవాలా. గూడూరు మున్సిపాలిటీ ఏ విధమైన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు ఒక అనాథ బిడ్డలాగా గూడూరు మున్సిపాలిటీ ఉంది. అదే మాదిరిగా మండల స్థాయిలో కూడా అదే విధంగా ఉంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ప్రతి ఒక్క నియోజకవర్గం ఉంటే ప్రతి ఒక్క ఓటర్ మహాశయులందరూ కూడా 18 నుంచి ఓటర్ పొందిన ప్రతి ఒక్కరు కూడా సునీల్ అన్న గారికి సైకిల్ గుర్తుపైన ఓటు వేసి వెనకబడిన ఈ నియోజకవర్గ అభివృద్ధిని, ఈ గూడూరు మున్సిపాలిటీ అభివృద్ధిని ముందు అడుగులో తీసుకోవాలని ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మా అన్న వాసు సునీల్ కుమార్ గారికి కన్ఫర్మ్ చేసిన దానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా నాన్నని మంత్రి కూడా చేసుకోవాలని ముఖ్యంగా మన కేడర్ తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కృషి చేయాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. గూడూరు నియోజకవర్గం ఓసీ నుండి ఎస్సీ రిజర్వ్ అయిన తర్వాత ఎంతోమంది ఎమ్మెల్యేలు మనం చూసాం. ఇప్పటి వరకు ఈ ఎస్సీ నియోజకవర్గంలో ప్రజాసేవే పరమావధిగా ప్రజలే దేవుళ్ళు ప్రజలే సమాజమే దేవాలయం అని చెప్పి నందమూరి తారక రామారావు నాడు పార్టీ పెట్టాడు. దాంట్లో భాగంగా సునీల్ కుమార్ గారు గూడూరు పట్టణంలో పుట్టి విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లో పేద బడుగు బలహీన వర్గాల వారి యొక్క ప్రజల అభ్యున్నతి కోసం గూడూరు 1995లో మున్సిపల్ చైర్మన్గా, గూడూరు ఎమ్మెల్యేగా ఎంతోమంది మన్నలు పొంది నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజాసేవ చేస్తూ మనము ఓడిపోయిన తర్వాత ఎంతోమంది ఎమ్మెల్యేలను చూసాము. ఇక్కడ ఆ రోజు గెలిచిన తర్వాత ఉంటారే కానీ ఓడిపోయిన తర్వాత ఒక్క నాయకుడు కూడా కనిపించే పరిస్థితి ఉండదు. నాడు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఎలసిరి శ్రీనివాసరెడ్డి గారు ప్రజా సమస్యల మీద ఎప్పుడు నిరంతరం పోరాడి అదే కోవలో అదే రాజకీయాన్ని ఉడికిపుచ్చుకున్నటువంటి వాసి సునీల్ కుమార్ గారు 2019లో ఓడిపోయినప్పటికీ గత 4.5 సంవత్సరం నుంచి ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు, మీకు అందరికి సుపరిచితుడు, అందరినీ పేరు పెట్టి పిలిచేటువంటి నాయకుడు సునీల్ కుమార్ గారు. అందరూ కూడా ఈరోజు లోకల్, ఇక్కడ పుట్టాడు, ఇక్కడ పెరిగాడు, ఇక్కడ వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేశాడు, అందరినీ పేరు పెట్టి నియోజకవర్గం కలగదిరిగాడు, వెలుగు కార్యక్రమంలో పనిచేశాడు, ప్రతి ఒక్క సాధక బాధకాలు తెలుసుకున్నాడు. అందరినీ కూడా హక్కును చేర్చుకొని మంచి పలకరించి ప్రజా సమస్యలపై స్పందించి పని అయినా కాకపోయినా వెంటనే స్పందించి పనిచేసేటువంటి నాయకుల్లో మహానాయకుడు సునీల్ కుమార్ గారు చెప్పే వయసులో చిన్నోడైనా మంచి నాయకత్వ లక్షణాలు గుర్తుపుచ్చుకున్నటువంటి నాయకుడు సునీల్ కుమార్. మీకు అందరికీ తెలుసు, కొత్త ఏం కాదు. గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా మనం ప్రత్యక్షంగా ఆయన చూస్తున్నాం. కాబట్టి మీ అమూల్యమైనటువంటి ఓట్లను ఆయన చేసి ఆయనకి అఖండ మెజార్టీని చేకూరుస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రియతమ నాయకులు పేదల పన్నిధి అంబేద్కర్ వారసున్నటువంటి మా సుమన్ గారికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం
ఖరారు సందర్భంగా ఈ సందర్భంగా మా అన్నగారికి మా దళిత తరఫున ఎస్సీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది ఒక దుష్ప్రచారం చేశారు. నా ఫోన్ చేసిన మంది అన్నకి కాదంటే వేరే వాళ్ళు కంటనే లేకపోతే సంగతి తెలియదు మీకు లాస్ట్లో మారుతాను చెప్పి రకరకాలుగా మాట్లాడారు. నేను ఒకటే చెప్పిన వాళ్ళకి, తమ్ముళ్ళారా నన్ను 600 మంది కష్టపడి పనిచేస్తున్నాడు, గూడూరులో 1,00,000 రూపాయలు కష్టపడి పనిచేస్తున్నాడు. 20 కేసులు 8 మంది పెట్టుకున్నాడు. ఆయన అంత కష్టపడి మనిషికి టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తాడు, నువ్వు ఎట్లా తరపించాడు అడిగాను ఫోన్ వాళ్ళు నేను. కాబట్టి ఈరోజు అధిష్టానము మా అన్నగారు సీటు కూడా చాలా సంతోషకర విషయము. ఎందుకంటే గెలిచేది అన్నగారే, అందులో డౌట్ లేదు. కాకపోతే మేము ఒకటే కోరుకున్నప్పుడు మెజారిటీ కోసం పనిచేయాలని నిశ్చయించుకున్నాం. అందరం కూడా తప్పకుండా భారీ మెజార్టీతో అన్నను గెలిపించి మా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి మంచి బహుమతి కూడికి ఇస్తామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి మా ప్రీతమ్మ నాయకులు సోనియా గారికి మా దళిత తరఫున ఎస్ఎస్టీపీసీ మన తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈ రోజున రాష్ట్రంలో ప్రకటించినటువంటి మొట్టమొదటి లిస్టులోనే 7 మందిలో మన గూడూరు నిరంతరం గూడూరులో ప్రజల కోసమై గెలిచినా ఓడినా ఇక్కడే ఉండి నిరంతరం ప్రజల అందుబాటులో ఉండి ఈ యొక్క నియోజకవర్గంలో మంచి మెజార్టీలో గెలిచి రాష్ట్రంలోనే ముందుగా గెలుపు సంకేతాలతో ముందుకు తీసుకుపోతున్న సునీల్ కుమార్ గారిని మన నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించినందుకు లోకేష్ బాబు గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి, అచ్చెన్నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన గూడూరు మన సునీల్ కుమార్ అనే నినాదంతో గూడూరు ప్రజలు గత 2 సంవత్సరాల ముందే నిర్ణయించుకున్నారు. సునీల్ కుమార్ గారికి సీట్ అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటే ప్రజలు ఓటేసేది నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 25,000 మెజార్టీతో బాసు సునీల్ కుమార్ గారు గెలవబోతున్నారు. ఆ సంకేతం ఫస్ట్ సీటు గూడూరుదే, గెలుపు సీటు కూడా ఫస్ట్ గూడూరుదే అనేది ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు గూడూరు నియోజకవర్గ టికెట్ డాక్టర్ పాసిం సునీల్ అన్న గారికి కేటాయించిన సందర్భంగా ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ టవర్ క్లాక్ సెంటర్లో బాణ సంచారాన్ని పేల్చుకొని స్పీడ్లు పంచుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. దానికి ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, అలాగే అచ్చెన్నాయుడు గారికి మా ఎస్సీసీఎల్ కమిటీ తరఫున, గూడూరు కమిటీ తరఫున వాళ్ళ ముగ్గురికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే 2019 ఓడిపోయినప్పటి నుంచి ఈ రోజు దాకా ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఈ నియోజకవర్గంలో పార్టీని అడుగును పడిపోయి ఉన్న పార్టీని ఈ రోజు పైకి తీసుకొచ్చాడంటే దానికి కారణం సునీల్ అన్న కష్టమేనని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆయన కష్టాన్ని గుర్తించి ఆయనకి టికెట్ అలాట్ చేసిన సందర్భంగా మేమందరమే ఇక్కడ సంబరాలు జరుపుకుంటూ, అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు ఒక దళితులే కాదు అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, మేధావులు అందరూ కలిసి ఈసారి 24లో చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోకపోతే ఈ రాష్ట్రం 60 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా దళితులందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద ఏ విధంగా దాడులు జరిగాయో, అత్యాచారాలు జరిగాయో, హత్యలు చేశారో ఒకసారి ఈ దళితులందరూ రాబోయే 24లో గుర్తుపెట్టుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేది చంద్రబాబు నాయుడు గారే. అలాగే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి తీసుకెళ్లాలంటే మనం ఖచ్చితంగా సునీల్ అన్న గారిని గెలిపించుకోవాలని చెప్పని ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజల్ని, అలాగే రాష్ట్రంలో ఉన్న దళితుల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం కనబడుతుంది. ఎందువలనంటే ప్రజల మనిషి, ప్రజానాయకులు ముందు ఊర్లో పుట్టిన వ్యక్తి పాసిం సునీల్ కుమార్ గారికి తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. ఈరోజు ఆ సందర్భంగా నియోజకవర్గులు అందరూ చాలా ఆనందంతో ఉన్నారు.
నియోజకవర్గం ఈ 5 సంవత్సరాలు ఏం సుశాలంగా మారిపోయింది. ఎక్కడ పట్టేయకుండా ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా అడ్డం పడిపోయింది. మళ్ళా సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే అయితేనే ఆ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తే సునీల్ కుమార్ గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. దయ ఉంచి నియోజకవర్గం ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా అందరికీ చెప్తున్నాం, చదువుతుంది ఈ సైకో పాలనని తరం కొట్టి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా సీఎం చేసుకొని మన సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యే చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అట్లా ఉన్నా అరుణ్ జరుకోండి అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు మన సునీలకి మాజీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ టీడీ తరఫున కన్ఫర్మ్ అవడం జరిగింది. కాబట్టి ఇది అందరికీ ఆనందమైన విషయం. ఇది
అందరికి ప్రజలకందరూ కూడా తెలియపరచడం ఏంటంటే ఈరోజు ఆయనకి మనసున్న మనిషి, మన ప్రజల్లో మనిషి, మనతో కూడా ఉండే మనిషి, లోకల్ మనిషి, ఎప్పుడు ప్రజలంటూ తిరుగుతూ ఉండే మనిషి. ఆయనకి టికెట్ ఇవ్వడం కూడా ఆ చంద్రబాబు నాయుడుకి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ధన్యవాదాలు చెప్తూ టికెట్ కన్ఫర్మ్ చేసిన దానికి అందరు ప్రజల తరఫున మేమందరం కూడా సునీలన్నకి ధన్యవాదాలు చెప్తూ మనం ప్రజలందరూ కూడా కష్టపడి మనం అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మీకు అందరికీ నేను తెలియజేపరుస్తున్నాను వీడియో మూలంగా. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు మనం చేయడం గత ప్రభుత్వం చూసాము. గత ప్రభుత్వంలో నాయకులు, ఎమ్మెల్యేలు ఏ విధంగా పరిపాలించారు, ఏ విధంగా ఉన్నాయి అనేది మనకందరం చూస్తూ ఉన్నాము. కాబట్టి మన సునీలన్న ఆ టైపు కాదు కాబట్టి మనకందరికీ దగ్గరుంటాడు, అందుబాటులో ఉంటాడు, మనకు అనుకూలమైన మనిషి. ఆయనకు టికెట్ ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం. మనందరం కూడా అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపించుకోవాలని మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియపరుస్తూ, అదేవిధంగా మనం ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. తీసుకో సాయి రారా సచిన్ మస్తు గెలుపుకున్నట్ట పెట్టండి.